తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఇప్పుడు 9వ సీజన్ తో మన ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా మొదలైందని తెలుస్తోంది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు అడుగు పెట్టబోతున్నారనే దానిపై అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. గత బిగ్ బాస్ సీజన్ 8 ఆశించిన స్థాయిలో ప్రేక్షక ఆదరణ పొందలేకపోయిందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా షో రేటింగ్ అమాంతం పెంచేలా నిర్వాహకులు పక్కా ప్రణాళికతో ఉన్నారట. ఇందులో భాగంగా ఈసారి మరింత క్రేజీ కంటెస్టెంట్లను, ముఖ్యంగా కాంట్రవర్సీలకు దగ్గరగా ఉండే సెలబ్రిటీలను రంగంలోకి దించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో పాల్గొనబోయే కొందరు సంభావ్య కంటెస్టెంట్ల పేరు అంటూ ఓ జాబితా ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో అయితే జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ లీకైన జాబితాలో బుల్లితెర నటీనటులు, యూట్యూబర్ స్టార్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ వార్త తెలుగు వినోద పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ జాబితా ప్రకారం మై విలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన అనిల్ జీలా, సీరియల్ నటి కావ్య, నటి రీతు చౌదరి, ప్రదీప్ అనే పేరుతో ఒకరు, నటుడు శివకుమార్, బ్రహ్మముడి సీరియల్ టీమ్ దీపిక, జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు సీరియల్ నటుడు సీతాఖాన్, నటి ప్రియాంక జైన్, ప్రియుడిగా చెప్తున్న శివకుమార్, ఈ మధ్య చిట్టి పికల్స్ తో బాగా వైరల్ అయిన యూట్యూబర్ అలేఖ్య, నటుడు అమర్ తేజ్, భార్య తేజస్విని, సీరియల్ నటి దేవ్జాని, కేంద్ర సినిమా హీరో సుమంత్ అశ్విన్, అలాగే సీరియల్ నటులు హారిక, ఏక్నాథ్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ జాబితాపై బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పేర్లు ఎంతవరకు నిజమవుతుందో తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ 9వ సీజన్ పై మాత్రం ప్రేక్షకుల్లో అప్పుడే భారీ అంచనా మొదలైందని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.